హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే చేయూత పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం టోటల్‌గా 3 కీలక అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే పెన్షన్‌లు అంటే చేయూత పెన్షన్‌లు పొందుతున్న వారితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారితో పాటు వెరిఫికేషన్‌లో భాగంగా ఎవరి పెన్షన్‌లయితే తొలగించబోతున్నారో కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీతో ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు వెంటనే మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మనకు గత 2 రోజుల క్రితం మంత్రి సీతక్క గారు ఏం చెప్పారంటే, త్వరలోనే కొత్త పెన్షన్లు అంటే చేయూత పథకానికి సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్‌లను రూ. 4,000 అలాగే రూ. 6,000 పెంచబోతున్నట్లు అంటే ఎవరైతే నార్మల్ పెన్షన్ ఉన్నాయో వాటిని రూ. 4,000 దివ్యాంగ పెన్షన్‌ను రూ. 6,000 పెంచుతామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్‌ల మొత్తాన్ని పెంచాలంటే ముందుగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎంతమంది ప్రస్తుతం లబ్ధిదారులు అంటే పాతవారు ఎంతమంది ఉన్నారు? అలాగే ప్రస్తుతం కొత్తగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అలాగే గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండి ఎలిజిబిలిటీలో ఎంతమంది ఉన్నారో, అలాగే గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకొని ఉండి ఎంతమందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్‌లో ఉన్నాయి అనే విషయాలను వెంటనే అధికారులు తెలియజేయాలని, దీనికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ విడుదల చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం హయాంలో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే ఈ యొక్క ఆసరా పెన్షన్ కోసం అప్లై అనేది చేసుకొని ఉండి చాలా మందికి కార్డులు శాంక్షన్ అనేది అయినా కూడా వారికి ఈ యొక్క పెన్షన్‌లు అయితే అందజేయలేదు. అలాగే అదే సమయంలో అప్లై చేసుకున్న చాలా మందికి సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తయినది అయింది కాబట్టి వారికి సంబంధించిన ఎంతమందికి వెరిఫికేషన్ అనేది పూర్తయినది అయింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న లిస్ట్ అన్నిటిని కూడా వెరిఫై అనేది చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజాపాలన ద్వారా ఎంతమందికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది చేయూత పథకం ద్వారా రావడం జరిగింది. వీటిలో ఎంతమందికి సంబంధించిన వివరాలనేది ఆన్‌లైన్‌లో ఎంటర్ అనేది చేయడం జరిగింది. ఎంతమందికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే వచ్చిందో త్వరలో తెలియజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఎవరైతే గత ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్‌లు అలాగే ప్రస్తుతం అప్లై చేసుకున్న పెన్షన్‌లతో పాటు ప్రతి నెల పెన్షన్‌లు ఎవరైతే పొందుతున్నారో ఈ యొక్క పెన్షన్‌ల మొత్తాన్ని త్వరలోనే వెరిఫికేషన్ చేయబోతున్నట్లు ఆమె అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఎవరైతే బోగస్ పెన్షన్ పొందుతున్నారో అంటే వారికి సంబంధించి అర్హత అనేది లేకపోయినా ఎవరైతే పెన్షన్ అనేది పొందుతున్నారో ఈ యొక్క పెన్షన్‌ల మొత్తాన్ని తొలగించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే అనర్హులు పెన్షన్ అనేది గనక గత ప్రభుత్వ హయాంలో గనక పొందినట్లయితే వారి దగ్గర నుంచి డబ్బులు కూడా రిటర్న్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే అధికారిక పెన్షన్ అనేది పొందకపోయినా అంటే వారికి ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా పెన్షన్ పొందినట్లయితే వారి మీద చర్యలు చేపట్టడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో ఎంత మేర ఈ యొక్క అమౌంట్ అనేది పొందారో ఆ యొక్క మొత్తాన్ని కూడా రికవర్ చేసే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. ఇందులో భాగంగా ఎంతమందికి ఈ యొక్క పెన్షన్‌లు పోతాయో ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి చాలా మందికి ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఒకే వ్యక్తి వేరు వేరు ప్రాంతాల్లో పెన్షన్ అనేది పొందుతున్నా లేదా వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకే వ్యక్తి 2 చోట్ల పెన్షన్‌లు పొందుతున్నట్లయితే రిపీటెడ్ అని అలాగే వారికి ఇనెలిజిబిలిటీ ఉంది కాబట్టి 51 సంవత్సరాలకి పెన్షన్‌కి సంబంధించి ఇనెలిజిబిలిటీ అని అలాగే ప్రస్తుతం వారు తెలంగాణలో లేకపోయినా వేరొక ప్రాంతాలకు వెళ్ళిపోయినా కూడా అటువంటి వారందరికీ ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారని అలాగే పర్మనెంట్‌గా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి ప్రస్తుతం వారు ఇక్కడ లేకపోయినా ఈ యొక్క పెన్షన్‌లు పొందుతున్నట్లు వీరికి సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క తెలంగాణలో వారు ఉంటున్న ప్రాంతంలో ఈ యొక్క పెన్షన్‌దారులు అనేది లేకుండా వేరొక ప్రాంతాల్లో గనుక ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ కార్డులను అక్కడికి మార్పిచ్చే యోచనలో కూడా ఉన్నట్లు. అంటే ఉదాహరణకు ఒక ప్రాంతంలో మీ యొక్క పెన్షన్ అనేది కలిగి ఉన్నట్లయితే మీరు వేరొక ప్రాంతానికి పూర్తిగా ఫ్యామిలీ అనేది వెళ్ళిపోయి అక్కడే గనుక జీవనం సాగిస్తున్నట్లయితే మీ యొక్క పెన్షన్ కార్డును అక్కడికి మార్చుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు, పెన్షన్ కార్డులో ఏదైనా సరే తప్పులున్నా లేదా మీ యొక్క పెన్షన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అనేది మార్చుకునేదానికి కూడా అవకాశాన్ని కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్ కావచ్చు లేదా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్ అనేది త్వరలో పెంచబోతున్నారు కాబట్టి ఈ యొక్క పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు సక్రమంగా చేరాలంటే తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది పూర్తిగా చేయాలని, ఎటువంటి అవకతవకలు అనేది ఈ విడతల పేమెంట్ విడుదల చేసే సమయానికి ఎటువంటి అవకతవకలు అనేది లేకుండా ఖచ్చితంగా అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇవ్వాలని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే గత కొంతకాలంగా అంటే ఎలక్షన్‌కి ముందు నుంచి ఈ యొక్క ప్రజాపాలన ద్వారా కొత్త పెన్షన్‌దారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగింది కాబట్టి త్వరలోనే ఈ యొక్క కొత్త వారికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్‌లు అయితే తొలగించారు కాబట్టి ప్రస్తుతం వారందరూ కూడా మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి కూడా వెరిఫికేషన్ అనేది చేసి త్వరలోనే ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేశారు. అలాగే మనకు ప్రస్తుతం ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది సక్రమంగా అయితే ప్రతి నెల అయితే విడుదల చేయట్లేదు.
టోటల్‌గా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పెంచిన తర్వాత నుంచి లబ్ధిదారులకు సక్రమంగా పేమెంట్ అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క చేయూత పెన్షన్‌లకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇకపోతే ఈ విడత నుంచి ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు కావచ్చు, లేదా ఇతరత్రా రాజకీయ నాయకుల కుటుంబాలు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇతరత్రా వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ విడత నుంచి ఈ యొక్క పేమెంట్లు అంటే చేయూత పథకాన్ని తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఒకే రేషన్ కార్డ్‌లో చాలా మంది ఈ యొక్క పెన్షన్‌లు పొందుతున్నట్లు, ఇక మీదట అలా పొందకుండా ఒక రేషన్ కార్డ్‌లో ఒకరికి మాత్రమే పెన్షన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీ యొక్క కుటుంబంలో ఇద్దరు గనుక ఉన్నట్లయితే, ఇద్దరికీ పెన్షన్ పొందాలనుకున్నట్లయితే ఒకటి మాత్రం వృద్ధాప్య పెన్షన్ లేదంటే 60 సంవత్సరాలు పైబడిన వారు నార్మల్ పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే, మరొక వ్యక్తి దివ్యాంగులు గనుక అయి ఉన్నట్లయితే, అటువంటి వారందరికీ సంబంధించి ఆ యొక్క కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్‌లు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అంటే మనకు ప్రస్తుతానికి ఏందంటే, ఒక రేషన్ కార్డ్‌లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అమలు చేస్తారు కాబట్టి, ఒక రేషన్ కార్డ్‌లో ఇద్దరికీ పెన్షన్ పొందాలనుకున్నట్లయితే, రెండో పెన్షన్ అనేది తప్పనిసరిగా దివ్యాంగులు గనుక అయినట్లయితే, అటువంటి వారందరికీ ఈ యొక్క పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే మీకు రూ. 6,000 పెన్షన్ అనేది పొందాలనుకున్నట్లయితే, అంటే దివ్యాంగులు రూ. 6,000 పెన్షన్ పొందాలంటే, తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల ద్వారా సదరం సర్టిఫికేట్ మీరైతే అప్లై అనేది చేసుకున్న తర్వాత, ఈ యొక్క సదరం స్లాట్ అనేది మీకు ఒక తేదీ అనేది ఒక హాస్పిటల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తేదీలో ఆ యొక్క హాస్పిటల్‌కి గనక వెళ్ళినట్లయితే, మీకు టెస్ట్ అనేది చేసిన తర్వాత, మీకు ఎంత మేర ఈ యొక్క అంగవైకల్యం ఉంది అనే దాని మీద వారు టెస్ట్ అనేది చేసి, మీకు సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఈ యొక్క చేయూత పెన్షన్‌కి మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే, మీకు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి, వెంటనే మీకు రూ. 6,000 పెన్షన్ వచ్చే విధంగా చర్యలైతే చేపట్టడం జరుగుతుంది. మనకు మంత్రి సీతక్క గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం మనకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌లతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే త్వరలో ప్రారంభించబోతున్నట్లు, ఈ నెల చివరాఖరు లోపల లబ్ధిదారులు అందరికీ సంబంధించిన మొదటి విడతలో భాగంగా లిస్ట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉందంటే, ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఎంతమందికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. ఒకవేళ ఆ యొక్క మొదటి లిస్ట్‌లో వారికి సంబంధించిన పేర్లు అనేది లేకపోయినట్లయితే, వెంటనే కంప్లెయింట్ గనుక ఇచ్చుకున్నట్లయితే వారందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అది చేసి ఎలిజిబిలిటీ అనేది ఉందా? లేదా? అనేది అయితే తెలియజేస్తామని ఆమె అయితే తెలియజేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్‌లకి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నట్లు, ఇందులో భాగంగా పెంచిన పెన్షన్‌ల మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి త్వరలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు కాబట్టి, మనకు నెల లేదా మనకు వచ్చే నెల లేదా అవతల నెల నుంచి అంటే మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల లోపలే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేదానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క లిస్ట్ అనేది ఇంకా రెడీ అనేది కాలేదు కాబట్టి అంటే రిజిస్ట్రేషన్‌లో ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ఒకవేళ ప్రారంభించినట్లయితే మాత్రం వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి గాని లేదా ఆగస్టు 15వ తేదీ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది. అంటే పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పేమెంట్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క తేదీ అయితే ఇంకా అయితే ప్రకటించలేదు. త్వరలోనే రిజిస్ట్రేషన్‌లతో పాటు వెరిఫికేషన్ అలాగే పెండింగ్‌లో ఉన్న వాటన్నిటికి సంబంధించి ఒక శుభవార్త మనకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆసరా పెన్షన్‌లకి సంబంధించి కావచ్చు లేదా చేయూత పెన్షన్ అంటే గత ప్రభుత్వ హయాంలో ఆసరా పెన్షన్ అనేవారు ప్రస్తుత ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద మార్చారు కాబట్టి మీకు సంబంధించిన 4,000, రూ. 6,000 పొందాలనుకున్నట్లయితే ప్రస్తుతం మీ యొక్క ఏరియాలో ఏదైతే ప్రజాపాలన అప్లికేషన్ గనుక తీసుకుంటున్నట్లయితే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు వెంటనే మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఒకవేళ మేము గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసాము. మరొకసారి అప్లై చేయాలంటే గత ప్రభుత్వంలో అప్లై చేశారు కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అనేది ఉన్నాయో, పోయాయో ఎవరికైతే ఒక క్లారిటీ అయితే లేదు కాబట్టి మీకు ఛాన్స్ గనుక ఉన్నట్లయితే మరొకసారి ఈ యొక్క ప్రజాపాలన అప్లై అనేది చేసుకోండి. 2 అప్లికేషన్‌లు ఉన్న ఒక అప్లికేషన్‌కి మాత్రమే మీకు పేమెంట్ అయితే ఇస్తారు కాబట్టి 2 సార్లు అప్లై చేసుకున్నా ఏం కాదు. ఎటువంటి ప్రాబ్లమ్ అనేదైతే ఉండదు. త్వరలోనే దీనికి సంబంధించి మనకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి ఎవరు ఈ యొక్క అవకాశాన్ని అయితే వదులుకోవద్దు. మొదటి విడతలోనే మీకు గనుక ఈ యొక్క పేమెంట్ గనుక వచ్చినట్లయితే మీకు ఈజీగా ఈ యొక్క పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మొదటి విడతలోనే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ అనేది ఉండి ఒకవేళ పెన్షన్ లిస్ట్ గనుక తగ్గించాలి అనుకున్నట్లయితే రూల్స్ అనేది పెంచేదానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మొదటి విడతలోనే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ వచ్చే విధంగా మీరైతే ఎలిజిబిలిటీ తెచ్చుకునే దానికైతే ట్రై చేయండి. తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తారు. అది కూడా రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి అందజేస్తారు కాబట్టి మరొక అప్డేట్ ఏంటంటే చాలా మందికి ప్రస్తుతం రేషన్ కార్డు లేరు కదా! ఈ యొక్క పెన్షన్‌లు పొందాలంటే ఎలాగనేది అడుగుతున్నారు. మనకు రేషన్ కార్డులు అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి మీకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే ఎలిజిబిలిటీతో పాటు వారి యొక్క పేర్లయితే రావడం జరుగుతుంది. మీకు త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తర్వాత మీరు పెన్షన్‌లకైతే అప్లై అనేది చేసుకోండి. ఇది టోటల్‌గా ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన టాక్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.